అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మస్వరూప సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నాను. ప్రతినిత్యము బాబాగారి దివ్యానుగ్రహంతో ఎన్నో మంచి మంచి విషయాలను చిన్న చిన్న కథల రూపంలో తెలుసుకోగలుగుతున్నాం. బాబాగారి అనుగ్రహం లేకుండా వారి నుండి మనం ఏ మాట వినలేము. బాబాగారి అనుగ్రహం ఉంటే మన జీవితంలో మనకు జరగనివి అంటూ ఏవీ ఉండవు. ఎప్పుడూ మనం సంతోషంగా ఉండాలని, బాబాగారు మనల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని పాదాలంటి వేడుకుంటూ ఈరోజు బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాము. మరి బాబాగారి సందేశం తెలుసుకోబోయే ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేందుకు ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి సపోర్టు చేయండి. నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్క దైవ బంధువుకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాము. తల్లి, ఈరోజు నీ కష్టం తొలగిపోయేటువంటి ఒక మంచి దారిని నీకు చెప్పబోతున్నాను. శ్రద్ధగా విను. నీ కష్టం ఎటువంటిదైనా, నీ బాధలు, సమస్యలు ఎలాంటివైనా సరే, ఆ కష్టం నుండి నువ్వు బయటపడటానికి నేను నీకు ఎల్లప్పుడూ కూడా ఒక దారిని ఖచ్చితంగా చూపిస్తూనే ఉంటాను. నీకు నాపైన చాలా నమ్మకం ఉన్నది, ఆ విషయం నాకు తెలుసు. అయితే నేను చెప్పేటువంటి మాటలు విని శ్రద్ధగా నువ్వు ఆచరించినట్లయితే నీకు ఉన్నటువంటి ఎలాంటి కష్టమైనా సరే తప్పకుండా తొలగిపోతుంది. నీకు నేను ఎన్నడూ కూడా అబద్ధం చెప్పను. నేను చెప్పేటువంటి ప్రతి మాట కూడా గురుతుల్యము, సత్యవాక్కు. జీవితంలో కష్టాలు కానీ, సుఖాలు కానీ ఏవైనా సరే మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితాలే అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. సాధ్యమైనంత వరకు అందరికీ మంచి జరగాలి అని కోరుకో. అలాగే నీ వంతుగా నలుగురికి చేతనైనంత సహాయం చేసేందుకు ప్రయత్నం చేయి. ఈ సందర్భంలో నువ్వు బాగా గుర్తుపెట్టుకోవలసిన ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. ఎవరు ఏం చేస్తారో వారు వాటినే తిరిగి ఫలాలుగా పొందుతారు. అయితే ఇప్పుడు నీ మనసులో ఒక అనుమానం మొదలైంది. నువ్వు నన్ను ఒక మాట అడగాలి అని అనుకుంటున్నావు. అది ఏమిటో నేను చెబుతాను విను. బాబా, నలుగురికి సహాయం చేయమని మీరు చెబుతున్నారు. నాకు తెలిసినంత వరకు నేను ఎవరికి ఏ అపకారము చేయలేదు. వీలైనంత వరకు నేను నలుగురికి సహాయం చేశాను. ధన సహాయం చేశాను, మాట సహాయం చేశాను, చేతి సహాయం చేశాను. కానీ నాకు మిగిలింది ఏంటి బాబా? నేను నలుగురికి సహాయం చేసిన అవమానాలే పడ్డాను. ఎంతోమందికి సహాయం చేసి అవమానాలతో పాటుగా ఇప్పుడు ఈ కష్టాలు కూడా పడుతున్నాను. నేను ఈ కష్టం నుండి బయటపడతాను అన్న నమ్మకం కూడా నాకు పోయింది. నాకు ఏం చేస్తే నేను ఈ సమస్యల నుంచి బయటపడతానో అర్థం కావడం లేదు. నాకు సాయం చేయండి బాబా అని అడుగుతున్నావు కదా. నేను నీతో ఈ విషయాన్నే పదే పదే చెబుతూ ఉంటాను. నా బిడ్డలు ఆచరించేటువంటిది కూడా నేను చెప్పేటువంటి ఈ మాటే. నువ్వు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు మాత్రం వీలైనంత వరకు నలుగురికి సహాయం చేసేందుకు మాత్రమే ప్రయత్నం చేయి. కనీసం సహాయం చేయలేకపోయినా అందరికీ మేలు జరగాలి అని మాత్రం కోరుకో. నలుగురి మేలు కోరేటువంటి నిన్ను కొంతకాలం కర్మ ఫలితాలు బాధించిన, కష్టాలు సమస్యలు వేధించిన నీ జీవితం అంతా కూడా ఆనందంగా గడిచిపోతుంది. ఇది అక్షర సత్యమైన నీ సాయి వాక్కు. నీకు ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటాను అని చెబుతాను. ఎందుకో తెలుసా? నీకు ఎలాంటి కష్టం వచ్చినా అది తొలగిపోయే దారి చూపించి నిన్ను ముందుండి నడిపించడానికి అని నువ్వు అర్థం చేసుకో. నా పైన నమ్మకం ఉంచు. చెప్పినట్లుగా నువ్వు చేశావు అంటే నీ చెడు కర్మ ఫలితాలు తొలగిపోయి నువ్వు కోరుకుంది జరుగుతుంది అంటూ బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహించారు. మరి బాబాగారు చెప్పినటువంటి ఈ మాటలలోని సత్యం ఏమిటో ఆ సాయి తండ్రి అనుగ్రహంతో ఒక చక్కని కథ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మర్చిపోకుండా ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. పూర్వం ఒక గ్రామంలో రత్నపతి అనే ఒక వస్త్ర వ్యాపారి ఉండేవాడు.
రత్నపతి నివసిస్తున్నటువంటి ఆ గ్రామం ఎన్నో గ్రామాలకు మధ్యగా ఉండడం చేత నిత్యము రత్నపతి చేస్తున్నటువంటి వస్త్ర వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లుతూ ఉండేది. ఆ గ్రామం వైపు నుంచి ఎంతోమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉండేవారు. అది ఎంతో పెద్ద గ్రామం కావడం చేత రత్నపతి చేస్తున్న వ్యాపారం వల్ల అతనికి ఎంతో ధనం సమకూరేది. రత్నపతి వస్త్ర వ్యాపారమే కాకుండా తమ తరతరాల నుండి వస్తున్నటువంటి వడ్డీ వ్యాపారం కూడా చేసేవాడు. రత్నపతి అంటేనే ఆ ఊళ్ళో చాలామంది భయపడేవారు. అతని పేరు చెబితేనే అసహించుకునేవారు. వడ్డీ వ్యాపారం చేసేటువంటి రత్నపతి చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు. ఎవరికైనా వడ్డీకి ఇచ్చాడు అంటే పాపము పుణ్యము అనేది లేకుండా వాళ్ళ దగ్గర వడ్డీ పైన చక్రవడ్డీ కూడా లాగుతూ వారికి ఉన్నటువంటి ఆస్తులు కూడా తన వశం చేసుకునేవాడు రత్నపతి. అతని దగ్గర ఏమాత్రము జాలి దయ అనేవే ఉండేవి కాదు. అందువల్ల ఎవరైనా సరే రత్నపతి దగ్గర వడ్డీకి అప్పు తీసుకోవాలి అని అంటే భయపడేవారు. ఇలా రత్నపతి వస్త్ర వ్యాపారంతో పాటుగా వడ్డీ వ్యాపారం కూడా చేస్తూ తన తాత ముత్తాతలు ఇచ్చిన ధనాన్ని మరింత పెంచుతూ ఆ ఊరిలోనే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే గొప్ప ధనవంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ రత్నపతి విషయానికి వస్తే రత్నపతి అతని తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. అతని తల్లిదండ్రులకు వివాహం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత రత్నపతి పుట్టడం జరిగింది. వాళ్ళు రత్నపతిని ఎంతో అపురూపంగా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. దురదృష్టవశాత్తు రత్నపతి వివాహం జరిగే నాటికే అతని తల్లిదండ్రులు కాలధర్మం చెందారు. రత్నపతికి ఆ ఊళ్ళో ఎంతోమంది తమ పిల్లనివ్వడానికి ముందుకొచ్చారు, కానీ వాళ్ళు ఇచ్చేటువంటి కట్న కానుకలు సరిపోక అందువల్ల రత్నపతి వాళ్ళని వివాహం చేసుకోవడానికి అంగీకరించలేదు. రత్నపతి ఆశ అంతా ఒక్కటే, తను చేసుకోబోయేటువంటి అమ్మాయి కూడా గొప్ప ధనవంతురాలు కావాలి, తనకు కట్న కానుకలు బాగా ఇవ్వాలి, అందచందాలు లేకపోయినా పర్వాలేదు కానీ ధనం మాత్రం తగ్గకూడదు అన్న ఆలోచనతో చాలా కాలం పాటు రత్నపతి వివాహం చేసుకోలేదు. తరువాత అతను అనుకున్న లక్షణాలు ఉన్న అమ్మాయి రావడంతో రత్నపతి ఎట్టకేలకు ఘనంగా వివాహం చేసుకున్నాడు. అలా రత్నపతికి వివాహం జరిగిన చాలా సంవత్సరాల వరకు అతనికి కూడా సంతానం కలగలేదు. ఇంకా తనకు సంతానం కలగదేమో అన్న దిగులుతో రత్నపతి ఉంటూ ఉన్న సమయంలో అనుకోకుండా భగవంతుడి అనుగ్రహంతో రత్నపతికి ఒక కొడుకు కలిగాడు. అదేమి దురదృష్టమో, రత్నపతికి కొడుకు కలిగిన 1 సంవత్సరంలోనే రత్నపతి భార్య కూడా చనిపోయింది. భార్య చనిపోయిన రత్నపతి మళ్ళీ వివాహం చేసుకోలేదు. తన కొడుకును వచ్చినటువంటి స్త్రీ సరిగ్గా చూసుకుంటుందో లేదో అన్న భయంతో ఆయన ఇంకా వివాహం చేసుకోకుండా ప్రాణాలన్నీ కొడుకు మీదే పెట్టుకొని కొడుకుని ఎంతో అపురూపంగా పెంచుతున్నాడు. రత్నపతి ఆ పిల్లవాడికి గిరిధరుడు అని పేరు పెట్టి అపురూపంగా ప్రాణం ఎత్తుగా అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. గిరిధరుడు కూడా తండ్రి చేసే ప్రతి పనిని జాగ్రత్తగా గమనించేవాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ అతనికి డబ్బుల విషయంలో మంచి మంచి సలహాలు చెబుతూ ఉండేవాడు. తండ్రి చేస్తున్న వ్యాపారాన్ని అతడు కూడా జాగ్రత్తగా గమనిస్తూ మెళకువలు నేర్చుకుంటూ ఉన్నాడు. చాలా కొద్ది కాలంలోనే తండ్రిని మించిపోయిన కొడుకుగా మారాడు గిరిధరుడు. తండ్రిలాగానే గిరిధరుడు కూడా వడ్డీ వ్యాపారం చేస్తూ అవతల వారి నుండి దయాదాక్షిణ్యాలు లేకుండా నిర్దాక్షిణ్యంగా వడ్డీ వ్యాపారం చేయడం అనేది తండ్రి నుండి బాగానే వంటబట్టింది. అలా తన కొడుకు కూడా తనలాగా వడ్డీ వ్యాపారం చేస్తూ ధనాన్ని కూడబెడుతూ ఉండడంతో రత్నపతి ఆనందానికి అంతు లేకుండా పోయింది. తొందరలోనే తన కొడుకు తనను మించిపోతాడని, తనకన్నా కూడా బాగా ధనాన్ని సంపాదించి ఇంకా గొప్ప ధనవంతుడవుతాడని రత్నపతి తనలో తానే మురిసిపోతూ ఉండేవాడు. ఇలా ఉండగా రత్నపతికి వృద్ధాప్యం సమీపిస్తూ ఉన్నది. ధనానికి సంబంధించిన ఒత్తిడులు భరించలేకపోతూ ఉన్నాడు. అందువల్ల రత్నపతికి కొన్నాళ్లకు పక్షవాతం వచ్చింది. అలా పక్షవాతం రావడంతో రత్నపతి ఏమాత్రము భయపడలేదు, బాధపడలేదు సరికదా, దానికి వైద్యం చేయించుకుంటే డబ్బు ఖర్చు అయిపోతుంది అన్న ఉద్దేశంతో తన అనారోగ్యాన్ని పక్కన పడేసి డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేక వైద్యం చేయించుకోలేదు. అందువల్ల ఆ పక్షవాతపు రోగం పెరిగిపోయి కాలుతో పాటుగా చెయ్యి కూడా పడిపోయింది.
అయితే గిరిధరుడికి తండ్రి అంటే పంచప్రాణాలు. తన కోసం తండ్రి మళ్ళీ వివాహం చేసుకోకుండా ఇంత ధనాన్ని కష్టపడి కూడబెడుతున్నాడు. అటువంటి తండ్రి ఈ రోజున మంచంలో పడి ఉండి కాలు చెయ్యి ఆడకపోవడంతో అలా చూస్తున్నటువంటి గిరిధరుడికి ప్రాణాలు నిలవడం లేదు. ఎలాగైనా సరే తండ్రికి వైద్యం చేయించి మళ్ళీ అతను కోలుకునేటట్లుగా చెయ్యాలి అని సంకల్పించుకున్నాడు గిరిధరుడు. తండ్రి ఎంత వారిస్తున్నా వినకుండా పట్నం నుండి గొప్ప గొప్ప ఘన వైద్యులను పిలిపించాడు. వారు చెప్పినట్లుగా ధనం ఖర్చు పెట్టి ఎన్నో రకాలుగా తండ్రికి కాలు చెయ్యి రావాలి అని వైద్యం చేయించాడు. కానీ గిరిధరుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ రత్నపతికి మళ్ళీ కాలు చెయ్యి రావడం జరగలేదు. రాను రాను రత్నపతి మంచంలోనే ఉండిపోవలసిన పరిస్థితి వచ్చింది. తండ్రి అలా ఉండటం చూడలేకపోయాడు గిరిధరుడు. ఎలాగైనా సరే, ఎంత కష్టమైనా కానీ, ఎంత ధనం ఖర్చు పెట్టైనా సరే మళ్ళీ తన తండ్రికి పూర్వపు రూపం తేవాలని, తన తండ్రి అనారోగ్యం తొలగిపోవాలని అతను చెయ్యనటువంటి ప్రయత్నం లేదు. కొడుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ చూస్తున్నటువంటి రత్నపతి కొడుకుని ఎన్నో రకాలుగా వారించేవాడు. ధనాన్ని ఖర్చు పెట్టద్దని, వైద్యులు అలాగే చెబుతారని, వారు చెప్పిన ప్రతి పని చెయ్యవద్దని కొడుకును మందలించేవాడు. కానీ రత్నపతి చెప్పినట్టుగా చేసేందుకు గిరిధరుడు అంగీకరించేవాడు కాదు. గిరిధరుడికి రత్నపతి పైన అంత అమితమైన ప్రేమ ఉండేది. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ గ్రామానికి దక్షిణ దేశ యాత్రకు వెడుతూ ఉన్నటువంటి ఒక గొప్ప సాధువు ఆ గ్రామానికి వచ్చాడు. ఆ సాధువుకి ఎన్నో గొప్ప మంత్రశక్తులు ఉన్నాయి, ఎన్నో గొప్ప తంత్ర పరిహారాలు కూడా ఆయనకు తెలుసు. ఆయన ఎన్నో గ్రామాలలో సంచరిస్తూ ఆ గ్రామాలలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఎన్నో చక్కని పరిష్కారాలు తెలియజేసేవాడు. ఆయన చెప్పినటువంటి పరిష్కారాలు పాటించి వాళ్ళ ఉన్న సమస్యల నుంచి బయటపడేవాళ్ళు. అలా ఆ సాధువుకి ఎన్నో లక్షల మంది ప్రజలు అంకితమైన భక్తులుగా మారిపోయారు. అలా ఉన్నటువంటి ఆ సాధువు ఆ రోజు ఆ గ్రామానికి రావడం జరిగింది. అప్పటికే ఆ సాధువు గురించి గిరిధరుడు ఎన్నో విషయాలు తెలుసుకొని ఉన్నాడు. ఆయన అలా గ్రామానికి రావడంతో ఆ గ్రామంలో బాధలు పడుతున్నటువంటి ఎంతోమంది ఆయన దగ్గరకు వెళ్ళారు. తమ సమస్యలు చెప్పుకొని తమ కష్టం తీర్చమని ఆయన్ని ప్రార్థించారు. అలా వచ్చిన వారందరికీ కూడా ఆ సాధువు తనకు తెలిసినటువంటి మంత్రపరిహారాలు, తంత్రపరిహారాలు చెప్పి పంపించాడు. ఆ తరువాత సాయంకాలం వేళకు గిరిధరుడు ఆయన దగ్గరకు చేరుకున్నాడు. భక్తిగా ఆయన పాదాలకు నమస్కరించి తన తండ్రికి కలిగిన కష్టమంతా కూడా చెప్పుకున్నాడు. ఎలాగైనా సరే ఏదైనా గొప్ప పరిహారం చెప్పి తన తండ్రికి మళ్ళీ ఆ అనారోగ్యం తొలగిపోయేటట్లు చెయ్యమని ఆ సాధువుని ఎన్నో రకాలుగా బ్రతిమిలాడుకున్నాడు గిరిధరుడు. గిరిధరుడు చెప్పిందంతా విన్న సాధువు క్షణం సేపు మౌనం వహించి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి గిరిధరుణ్ణి చూస్తూ, నాయనా, నీ తండ్రి పట్ల నీకున్న గౌరవము, ప్రేమ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నీ తండ్రి కోలుకునేందుకు నేను నీకు ఒక ఉపాయం చెబుతాను. నీ తండ్రితో పాటుగా నువ్వు కాశీనగరం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విశ్వేశ్వరుణ్ణి సేవించి ఆయనకు అభిషేకం చేయించి ఆ జలం గనక నీ తండ్రి సేవించినట్లయితే నీ తండ్రికి ఉన్న అనారోగ్యం తొలగిపోయే అవకాశం ఉన్నది. ఇది ఒక్కటే తప్ప మీకు మరొక మార్గం లేదు అని చెప్పాడు గిరిధరుడితో. గిరిధరుడు ఆ మాటలు వింటూనే సాధువుతో, స్వామి, నా తండ్రి అసలు మంచంలో నుంచి పైకి లేవడమే ఎంతో కష్టంగా ఉంది. అటువంటిది నా తండ్రిని అంత దూరం తీసుకొని ప్రయాణం చేయడం సాధ్యమేనా? మరొక మార్గం ఏమీ లేదా అంటూ ప్రశ్నించాడు. అందుకు ఆ సాధువు గిరిధరుణ్ణి చూస్తూ, నాయన, మరొక మార్గం అంటే నీ తండ్రి తరపుగా నువ్వు కాశీనగరానికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినట్లుగా అక్కడ ఆ శివుడికి అభిషేకం చేయించి ఆ జలాన్ని నువ్వు జాగ్రత్తగా తీసుకొచ్చి నీ తండ్రి చేత తాగించు. ఫలితం ఏమైనా కనిపించేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పాడు. అలా సాధువు చెప్పడంతో గిరిధరుడు ఎంతగానో సంతోషించాడు. భక్తిగా ఆయన పాదాలకు నమస్కరించి ఆయన దగ్గర సెలవు తీసుకొని కాశీ ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా గిరిధరుడు కాశీ ప్రయాణం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటూ ఉండగా అది గమనించినటువంటి రత్నపతి కొడుకుతో, నువ్వు ఇప్పుడు కాశీనగరం వెళితే ఎలా? మన వడ్డీ వ్యాపారం, వస్త్ర వ్యాపారం ఏమైపోతాయి? నాకు వచ్చినటువంటి ఈ అనారోగ్యం గురించి నువ్వు పట్టించుకోవద్దు. మనం ధనం పోగు చేసే విషయం గురించి ఆలోచించాలి కానీ ఇటువంటి అనారోగ్యాల గురించి సమయాన్ని వృధా చేసుకోకూడదు అని చెప్పడంతో రత్నపతి చెప్పిన మాటలకు గిరిధరుడు ఎంతగానో బాధపడుతూ
తండ్రి గారు, నేను మిమ్మల్ని ఈ స్థితిలో చూడలేకపోతున్నాను. మీరు మళ్ళీ పూర్వంలాగా లేచి తిరగాలి. అందుకోసం నేను ఎంత సమయమైనా ఎంత ధనమైనా వెచ్చిస్తాను. నా గురించి మీరు ఆలోచించకండి. నేను చాలా తొందరలోనే కాశీ యాత్ర ముగించుకొని వస్తాను అని తండ్రికి ఎన్నో రకాలుగా నచ్చజెప్పాడు. అలా తండ్రికి నచ్చజెప్పుకొని ఆయనను ఒప్పించి గిరిధరుడు కాశీయాత్రకు బయలుదేరాడు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి వ్యయ ప్రయాసలకు ఓర్చి ఒక చక్కని శుభవేళ కాశీనగరం చేరుకున్నాడు. అలా చేరుకున్నటువంటి గిరిధరుడు శుచిగా గంగానదిలో బ్రహ్మ ముహూర్తంలోనే స్నానం ఆచరించాడు. అలా స్నానం చేసిన గిరిధరుడు పవిత్రమైన గంగా జలాన్ని సేకరించి అక్కడున్నటువంటి విశ్వేశ్వరుడికి చక్కగా అభిషేకం చేయించాడు. ఆ అభిషేక జలాన్ని ఒక వెండి చెంబు నిండా పట్టుకొని ఆ జలంతో మళ్ళీ తిరిగి బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ కొన్ని రోజులు ఉండి అలాగే ఆ అభిషేక జలాన్ని ఒక వెండి చెంబు నిండా సేకరించాడు. ఆ తరువాత విశ్వేశ్వరుడితో పాటుగా అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకున్నాడు. ఆ కాశీనగరంలో ఉన్న ఎన్నో ప్రముఖమైన దేవాలయాలన్నీ కూడా దర్శించాడు గిరిధరుడు. ఆ తర్వాత తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, తండ్రికి ఉన్నటువంటి అనారోగ్యం తగ్గిపోవాలి అన్న ఆతృతగా కాశీనగర యాత్ర పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరాడు గిరిధరుడు. అలా తిరిగి వస్తూ ఉన్న గిరిధరుడు ఒకనాటి మధ్యాహ్నం వేళ ఒక అడవి దారి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ అడవి దారిలో ఒక చింతతోపు దగ్గరకు వచ్చేసరికి గిరిధరుణ్ణి ఎవరో ఓ మానవోత్తమ ఒక్క క్షణం ఆగు అన్నట్లుగా పిలిచినట్టు వినిపించింది. ఆ పిలుపు వినిపించిన వైపు తిరిగి చూశాడు గిరిధరుడు. అక్కడ ఒక తెల్లని ఆకారం చింత చెట్టు కింద నిలబడి గిరిధరుణ్ణి పిలుస్తున్నట్లుగా గమనించాడు. ఆ ఆకారాన్ని చూడగానే గిరిధరుడికి అది ఒక పిశాచమని అర్థమై చాలా భయంతో వణికిపోయాడు. అప్పుడు ఆ పిశాచం గిరిధరుడి పరిస్థితిని గమనించి, ఓ మానవుడా, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నేను నీకు ఏ విధమైన అపకారము చేయను. నేను నీకు ఏమైనా సహాయం చేయాలన్న ఉద్దేశంతో వచ్చాను. ఈ దారి వెంబడ వెళ్ళే వాళ్లకు నాకు చేతనైనంతగా మంచినీళ్లు ఆహారం అందిస్తూ ఉంటాను. మధ్యాహ్నం వేళ అవుతుంది, నీకు కూడా ఆహారం మంచినీళ్లు ఏమైనా అవసరమేమోనని పిలిచాను అని చెప్పింది. ఆ మాటలతో కొంత ధైర్యం తెచ్చుకున్నాడు గిరిధరుడు. ఆ పిశాచాన్ని చూస్తూ, నాకు నీ వల్ల ఏ సహాయమూ అవసరం లేదు. అయినా నువ్వు ఎవరు? ఇక్కడెందుకు నిలబడ్డావు? ఇలా పిశాచంగా ఎందుకు మారిపోయావు? నీది ఎంతో మంచి మనసులాగా అనిపిస్తున్నది కదా అని ప్రశ్నించాడు గిరిధరుడు. అందుకు ఆ ఆకారం ఒక నిట్టూర్పు విడుస్తూ, ఏం చెప్పమంటావు? నా పేరు కకూచి. నేను ఒక పిశాచాన్ని. కొంతకాలం క్రితం నేను నా కొడుకుని కోడల్ని విడదీశాను. నా కోడల్ని ఎన్నో రకాలైన బాధలు పెట్టాను. ఎన్నో రకాలుగా మాటలతో హింసించాను. నాకు అధికారము అవకాశము ఉన్నాయి కనుక ఆ అమ్మాయి మీద ఎన్నో రకాలుగా చేయి చేసుకునేదాన్ని. నేను పెట్టే బాధలు పడలేక నా కోడలు తిరిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. అయినా కానీ ఆ అమ్మాయిని విడిచిపెట్టలేదు. నా కొడుకు చేత మళ్ళీ కబురు పంపించి మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని నా దగ్గరకు తెప్పించుకున్నాను. కొన్నాళ్ళు బాగానే ఉండి ఆ తరువాత మళ్ళీ నా పద్ధతిని నేను కొనసాగించాను. నేను పెట్టే బాధలు ఆరళ్ళు భరించలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయి లేకపోవడంతో నా కొడుకు కూడా కొన్నాళ్లకు పిచ్చివాడిగా మారిపోయి ఎటో వెళ్ళిపోయాడు. అలా నా కోడలు చనిపోవడానికి, నా కొడుకు పిచ్చివాడైపోవడానికి నేనే కారణం గనక కొన్నాళ్ల తర్వాత నేను కూడా చనిపోయి ఇదిగో ఇలా ఈ వికార రూపం పిశాచంగా మారిపోయాను. పిశాచంగా మారిన నాకు బుద్ధి వచ్చింది, కానీ నేనేమీ చెయ్యలేను. నేనేం చేయగలనా అని ఆలోచించి ఈ దారిని పోయే వారందరికీ కూడా మంచినీళ్లు ఆహారం అందిస్తున్నాను అంటూ తన విషయాలన్నీ చెప్పిన పిశాచం గిరిధరుణ్ణి చూస్తూ, నా సంగతి సరే, మరి ఇంత చిన్న వయసులో నువ్వెందుకు కాశీయాత్ర చేస్తున్నావు అంటూ ప్రశ్నించింది. పిశాచి అలా ప్రశ్నించడంతో గిరిధరుడు తన తండ్రికి కలిగిన కష్టము, సాధువు చెప్పిన పరిహారము అన్ని విషయాలు కూడా ఆ పిశాచంతో చెప్పాడు. అప్పుడు కకూచి ఎంతో ఆశతో గిరిధరుడి చేతిలోని వెండి చెంబులోని గంగాజలాన్ని చూస్తూ, ఓ మానవోత్తమ, నీ వంటి వాడిని నేను ఇంతవరకు చూడలేదు. కన్న తండ్రి పైన నీకు ఎంతో గౌరవము, ప్రేమ ఉన్నాయి. అందుకనే ఇంత చిన్న వయసులో ఇన్ని కష్ట నష్టాలు కోర్చి కాశీ ప్రయాణం చేస్తున్నావు. కనుక నా యందు దయ ఉంచి నీ వద్ద ఉన్న ఆ గంగాజలంలో కొద్దిగా గంగాజలాన్ని నాకు ఇవ్వు. ఆ విశ్వేశ్వరుడి అనుగ్రహంతో నాకు ఉన్న ఈ పిశాచి రూపం తొలగిపోయి విముక్తి కలుగుతుందేమో అంటూ ఆశగా అర్థించింది పిశాచం.
పిశాచం మాటలు విన్న గిరిధరుడు కోపంగా, చిచ్చి అవతలికి వెళ్ళు, నీ వంటి దానికోసం నేను ఈ గంగాజలాన్ని సేకరించలేదు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి, వ్యయప్రయాసలకు ఓర్చి, చీకటి జామున స్నానం చేసి, విశ్వేశ్వరుడికి అభిషేకం చేయించి, ఇన్ని బాధలు పడి ఈ గంగాజలాన్ని సేకరించింది నీ వంటి నీచ పిశాచాల కోసం కాదు, నా కన్న తండ్రి కోసమే అంటూ అడుగు ముందుకు వేశాడు గిరిధరుడు. అతడి మాటలకు మనస్సులో పిశాచానికి బాధ కలిగింది. కానీ అది తన బాధను బయటపడనీయకుండా, ఓ మానవుడా, నువ్వు ఇలా అనడం ఏమాత్రం తప్పు కాదు. ఇదంతా నా పూర్వకర్మ ఫలితమే. అయినా నువ్వు కన్న తండ్రి కోసం ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఈ అభిషేక జలాన్ని తిరిగి తీసుకొని వెడుతున్నావు. ఇలా కాశీయాత్ర ప్రయాణం చేసిన నీ వంటి మంచి మనిషి మట్టి తగిలినా నాకు మేలే జరుగుతుంది అంటూ అప్పటి వరకు గిరిధరుడు అక్కడ నిలబడినటువంటి ఆ స్థలంలోని మట్టిని ఒక గుప్పెడు చేతిలోకి తీసుకుంది. ఆ తరువాత ఆ పిశాచం కాశీనగరం వైపు తిరిగి, ఓ విశ్వేశ్వరుడా, ఓ అన్నపూర్ణాదేవి, నన్ను అనుగ్రహించండి, ఈ పిశాచ బాధలు పడలేకపోతున్నాను. ఈ యువకుడు ఎన్నో కష్ట నష్టాలకు వ్యయప్రయాసలకు ఓర్చి కాశీ ప్రయాణం చేశాడన్నది నిజం. ఇతనికి ఎంతో శక్తి ఉంటుందన్నది కూడా నిజం. ఆ నిజంతోటే నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఈ మట్టికి శక్తిని కల్పించి నాకు ఈ పిశాచ జన్మ నుండి విముక్తిని కల్పించండి అంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ ఆ మట్టిని తలపైన జల్లుకున్నది పిశాచం. క్షణంలోనే ఏదో మాయ కమ్మినట్లుగా దాని పిశాచి రూపం పోయి ఒక అందమైన అమ్మాయిగా మారిపోయింది. అలా మారిపోయినటువంటి ఆ దేవకన్య రూపం ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇదంతా చూస్తున్నటువంటి గిరిధరుడికి క్షణకాలం పాటు ఆశ్చర్యము, ఆనందము కలిగాయి. అప్పుడు గిరిధరుడు తనలో తనే ఇలా అనుకున్నాడు, పిశాచం చెప్పింది నిజమే. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి, వ్యయ ప్రయాసలకు ఓర్చి కాశీయాత్ర చక్కగా ముగించుకొని రావడం వల్ల తనకు మహత్వం అబ్బింది. అందువల్లే తను నుంచున్న మట్టికి కూడా అంత శక్తి కలిగి పిశాచ రూపం దానికి తొలగిపోయింది అని తనలో తానే ఆనందించాడు. ఒకంత అహంకారం కూడా గిరిధరుడికి కలిగింది. ఆ తరువాత గిరిధరుడు తొందరగా మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాడు. అలా వేగంగా నడుస్తూ గిరిధరుడు సాయంకాలం వేళకు ఒక గ్రామ పొలిమేరకు చేరుకున్నాడు. అలా నడుస్తున్నటువంటి గిరిధరుడికి ఎదురుగా ఒక నడివయసు వ్యక్తి వచ్చాడు. అతడు గిరిధరుడికి భక్తిగా నమస్కరిస్తూ, అయ్యా, ఎవరు మీరు? ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? సాయంకాలం వేళ అవుతూ ఉన్నది. చీకటి పడుతూ ఉన్న వేళ ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. నా మాట వినండి, నేను మీకు ఏమైనా సహాయం చేయగలనేమో చెప్పండి అంటూ అర్థిస్తున్నట్లుగా గిరిధరుణ్ణి అడిగాడు. అతడి మాటలకు గిరిధరుడు క్షణం సేపు ఆగి ఆ వ్యక్తిని తేరిపారా చూశాడు. అతను ఒక నడివయసు వ్యక్తి. అతని దగ్గర ఒక తోపుడు బండి ఉంది. ఆ తోపుడు బండిలో సుమారు 10 సంవత్సరాలు ఉన్న ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడి ఒంటి నిండా పుండ్లు, ఆ పుండ్ల నిండా చీము, రక్తము కారుతూ ఉన్నది. వాటిపైన ఈగలు వాలుతూ ఉండడంతో ఆ పిల్లవాడు ఆ బాధ భరించలేకపోతున్నాడు. క్షణము అతడు నడివయసు ఉన్న వ్యక్తిని చూస్తూ నొప్పి నొప్పి అని ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడిని ఓదారుస్తూ ఉన్నాడు ఈ నడివయసు వ్యక్తి. వాళ్ళిద్దరినీ అలా చూసినటువంటి గిరిధరుడు అతడితో, ఎవరు నువ్వు? నీకు ఈ పిల్లవాడికి ఏమిటి సంబంధం? ముక్కు మొహం తెలియని నాకు ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నావు అంటూ ప్రశ్నించాడు. అందుకు ఆ నడివయసు వ్యక్తి కన్నీరు తుడుచుకుంటూ, అయ్యా, నా పేరు మారయ్య. నేను పేరు మోసిన గజ దొంగను. చాలా సంవత్సరాల వరకు కూడా నేను దొంగతనాలు చేస్తూ బ్రతికేవాడిని. కొంతకాలం క్రితం నాకు వివాహం జరిగింది. వివాహం జరిగిన చాలా సంవత్సరాల వరకు నాకు పిల్లలు కలగలేదు. ఇంకా నాకు సంతానం కలగదేమో అని దిగులు పడుతూ ఉండేవాడిని. అలా ఉన్న సమయంలో నా భార్య గర్భవతి అయి ఎదుగో పండంటి మగపిల్లవాడిని కన్నది. ఆ ఆనందం ఎంతోసేపు నాకు నిలవలేదు. కొన్నాళ్ళకే నా భార్య చనిపోయింది. పిల్లవాడిని చూసుకొని ఆనందంగా బ్రతుకుదాము అనుకుంటున్నంతలో ఈ పిల్లవాడికి సంవత్సరం కూడా నిండకుండానే ఇదిగో ఈ పిల్లవాడు ఇలా కుష్ఠవ్యాధి బారిన పడి బాధపడుతూ ఉన్నాడు. నేను చేసినటువంటి దొంగతనాలు, వాటి వల్ల కలిగిన పాపం వల్లే నా బిడ్డ ఇలా అయిపోయాడు. నేను పుణ్యకార్యాలు చేస్తే నా బిడ్డకు ఈ రోగం పోతుందేమో అని ఈ దారిన వచ్చే పోయే వారందరికీ కూడా నాకు చేతనైనంతగా ఆహారం అందించటం, నీళ్లు అందించటం, వాళ్లకు సేద తీరే వసతులు కల్పించడం చేస్తూ ఉన్నాను. అలాగే మీకు కూడా ఏదైనా సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా అడిగాను అంటూ తన విషయాలన్నీ చెప్పాడు మారయ్య.
అటు తరువాత గిరిధరుని చూస్తూ, అయ్యా మీరెంతో చిన్న వయసులో ఉన్నారు, మరి మీరెందుకు దేశాటన చేస్తున్నారు అని ప్రశ్నించాడు మారయ్య. అతడి మాటలకు గిరిధరుడు తన తండ్రికి పక్షవాతం రావటం, కాశీయాత్రకు వెళ్ళడం, అక్కడ అభిషేకం చేయించి ఆ జలాన్ని తీసుకురావడం, దారిలో కకూచి అనే పిశాచానికి శాప విమోచనం జరగడం, అన్ని విషయాలు కూడా మారయ్యకు చెప్పాడు. అతడి మాటలు వింటున్నటువంటి మారయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ గిరిధరుని చూస్తూ, అయ్యా వీడు నా కొడుకు, ఇందాక చెప్పాను కదా, చాలా చిన్నపిల్లవాడు, కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు. తమరు ఎంతో పుణ్యాత్ములు కనుకనే పిశాచానికి కూడా శాప విమోచనమయ్యింది. నా యందు దయ ఉంచి నా బిడ్డకు కూడా కొద్దిగా గంగాజలాన్ని ఇవ్వండి. ఆ విశ్వేశ్వరుడి దయ వల్ల నా తప్పులన్నీ క్షమించబడి నా బిడ్డకు ఈ కుష్ఠవ్యాధి పోతుందేమో ప్రయత్నం చేస్తాను, నాకు కొద్దిగా గంగాజలాన్ని ఇవ్వండి అంటూ కన్నీరు పెట్టుకొని దీనంగా అర్థించాడు. కానీ గిరిధరుడికి వారిని అలా చూసినా కానీ ఏమాత్రము అతనికి జాలి కలగలేదు. పైగా వాళ్ళని అసహ్యించుకుంటూ దూరంగా జరిగి, చిచ్చి అవతలకు వెళ్ళండి, నేను కష్టపడి గంగాజలం సంపాదించింది నీ వంటి గజ దొంగల కోసం, ఇలాంటి కుష్ఠవ్యాధిగ్రస్తుల కోసం కాదు, నా కన్న తండ్రి కోసం నేను కష్ట నష్టాలకు వచ్చి ఈ గంగాజలాన్ని సంపాదించాను అంటూ వాదులాడుకుంటూ పక్కకి జరిగాడు గిరిధరుడు. అలా వాదులాటలో గిరిధరుడి చేతిలోని గంగాజలం కొద్దిగా నేలపై పడింది. అది చూసినటువంటి మారయ్య ఎంతో సంతోషంగా గిరిధరుని చూస్తూ, అయ్యా మీలాంటి పుణ్యాత్ముల్ని చూసినప్పుడే నా పాపాలన్నీ కూడా తొలగిపోయాయి అని నేను నమ్ముతున్నాను. అటువంటి మీ చేతిలోని గంగాజలం కింద పడడం వల్ల అక్కడ ఉన్న మట్టి కూడా ఎంతో పవిత్రమైంది. ఆ విశ్వేశ్వరుడి అనుగ్రహం నాపైన నా బిడ్డపైన ఎలా ఉన్నాయో నాకు తెలియదు. నేను భక్తిగా ఆ గంగాజలాన్ని తీసుకొచ్చినటువంటి మిమ్మల్ని, ఆ గంగాజలం పడ్డ ఈ మట్టిని కూడా ఎంతో భక్తిభావంతో నమ్ముతున్నాను అంటూ ఆ కింద పడ్డ మట్టిని తీసి తన కొడుకు ఒంటి నిండా కూడా పూశాడు. క్షణంలోనే మంత్రం వేసినట్లుగా ఆ పసివాడి శరీరం పసుపు వర్ణంలో బంగారంగా మెరుస్తూ, ఆ పిల్లవాడి ఒంటిపైన పుండ్లు కాదు కదా, వాటి ఆనవాలు కూడా కనిపించలేదు. ఆ పసివాడు ఎంతో సంతోషంగా మారయ్యను కౌగలించుకొని ముద్దులతో ముంచెత్తాడు. ఇదంతా చూస్తున్నటువంటి గిరిధరుడికి ఆనందము, ఆశ్చర్యము, సంతోషము కలిగాయి. గిరిధరుడు అక్కడ నుండి బయలుదేరాడు. మారయ్య వెళ్ళిపోతున్న గిరిధరుడికి భక్తిగా నమస్కరించి విశ్వేశ్వరుణ్ణి మనస్సులో తలుచుకుంటూ తన బిడ్డని తీసుకొని వెళ్ళిపోయాడు. అలా గిరిధరుడు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకొని కష్ట నష్టాలు భరించి దారిలో ఎన్నో ఆనందాలు చవిచూసి పవిత్రమైన విశ్వేశ్వరుడి అభిషేక గంగాజలాన్ని తీసుకొని ఇంటికి చేరుకున్నాడు. అలా ఇంటికి చేరుకున్నటువంటి గిరిధరుడు తండ్రి దగ్గరకు చేరుకొని దారిలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా పూసగుచ్చినట్లుగా చెప్పాడు. ఆ తరువాత తండ్రితో, నాన్నగారు దారిలోనే ఎన్నో అద్భుతాలను చూశాను, ఈ గంగాజలాన్ని కొద్దిగా మీరు సేవించినట్లయితే మీకు మళ్ళీ పూర్వంలా ఆరోగ్యం వస్తుంది అంటూ తండ్రి చేత కొద్దిగా గంగాజలాన్ని తాగించాడు. అదేమి చిత్రమో కానీ అప్పటి వరకు కాలు చెయ్యి మాత్రమే పడిపోయినటువంటి రత్నపతికి నోరు కూడా పడిపోయి పూర్తిగా మంచంలోనే ఉండిపోయాడు. జరిగిన ఈ హఠాత్ పరిణామానికి గిరిధరుడికి నోటమాట రాలేదు. దారిలో తను నడిచినటువంటి కాలిమట్టి వల్లే పిశాచానికి ఆ పిశాచ రూపం పోయింది. కొద్ది గంగాజలం మట్టిపై పడి ఆ మట్టి వల్ల కుష్ఠవ్యాధి ఉన్న పిల్లవాడికి కూడా అది పోయింది. కానీ స్వయంగా పవిత్రమైన గంగాజలమే తీసుకున్నా తన తండ్రి ఇలా ఎందుకు పూర్తిగా అనారోగ్యానికి లోనయ్యాడో గిరిధరుడికి ఏమాత్రమూ అంతుపట్టలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. దారిలో ఎన్నో ప్రయాణాలు చేయడం వల్ల గంగాజలం తన మహిమ కోల్పోయిందేమో అని గిరిధరుడు ఎంతగానో బాధపడ్డాడు. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. మళ్ళీ దక్షిణ దేశ యాత్ర ముగించుకొని ఆ సాధువు హిమాలయాలకు బయలుదేరుతూ ఆ గ్రామానికి కూడా చేరుకున్నాడు. అలా సాధువు గ్రామానికి వచ్చాడు అని తెలుసుకున్నటువంటి గిరిధరుడు ఆయన దర్శనం కోసం వెళ్ళాడు. అలా దర్శనానికి వెళ్ళిన గిరిధరుడు జరిగిన విషయాలన్నీ కూడా చెప్పి తన తండ్రికి ఎందుకు పూర్తిగా అనారోగ్యం వచ్చిందో ఆ సాధువుని ప్రశ్నించాడు. అందుకు సాధువు క్షణం సేపు మౌనం వహించి గిరిధరుణ్ణి చూస్తూ, నాయన
నువ్వు వచ్చేటువంటి దారిలో ఆ పిశాచాన్ని చూశావు కదా, అది తన తప్పు తెలుసుకొని వచ్చేపోయే వారికి చేతనైన సహాయం చేసింది. అందువల్లే గంగాజలం మహిమ అక్కడ పనిచేసింది. అలాగే గజదొంగ మారయ్య కూడా తన తప్పు తెలుసుకొని దొంగతనాలు మానేసి న్యాయంగా బ్రతుకుతూ వచ్చేపోయే వారికి సహాయం చేశాడు. అందువల్ల గంగాజలం అక్కడ కూడా తన మహిమను ప్రదర్శించింది. కానీ నువ్వు కానీ నీ తండ్రి కానీ ఏమాత్రము పేదా సాదా అనేది లేకుండా అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తున్నారు. అందువల్లే గంగాజలం ఇక్కడ తన మహిమను ప్రదర్శించలేదు అని చెప్పాడు. అందుకు గిరిధరుడు సాధువును చూస్తూ, అయ్యా, వడ్డీ వ్యాపారం చేయడం మా వృత్తి, అది అన్యాయం ఎలా అవుతుంది అని ప్రశ్నించాడు. అందుకు సాధువు చిరునవ్వుతో, నిజమే, కానీ ప్రతి వృత్తిలోనూ న్యాయము అన్యాయము, ధర్మము అధర్మము అనేవి ఉంటాయి. మీరు ధర్మాన్ని న్యాయాన్ని విడిచిపెట్టి కేవలం అధర్మంగా సంపాదించడమే మీ వృత్తి ధర్మం అనుకున్నారు. ఎవరి పట్ల జాలి దయ అనేది ప్రదర్శించలేదు. అందుకు నువ్వు చేసినటువంటి పనులే ఉదాహరణ. కనుకనే గంగాజలం మీ ఇంట్లో పనిచేయలేదు అని చెప్పాడు సాధువు. సాధువు చెప్పిన మాటల వల్ల గిరిధరుడికి జ్ఞానోదయమైంది. తను ఏం చేయాలో అతనికి అర్థమైన వెంటనే సాధువుకు భక్తిగా నమస్కరించి ఇంటికి వెళ్ళాడు. ఆ మర్నాడు ఊళ్ళో చాటింపు వేయించి తను భక్తిగా తెచ్చిన గంగాజలాన్ని రోగులందరికీ ఉచితంగా పంచడం మొదలుపెట్టాడు. అలాగే వడ్డీ వ్యాపారంలో కూడా న్యాయము అన్యాయము పాటిస్తూ అధిక వడ్డీలు వసూలు చేయకుండా న్యాయంగా తన వృత్తిని కొనసాగించడం మొదలుపెట్టాడు గిరిధరుడు. గిరిధరుడిలో వచ్చిన ఈ హఠాత్ పరిణామంలోని మార్పు ఏమిటో రత్నపతికి అర్థం కాలేదు. కానీ కొన్ని నెలలలోనే రత్నపతికి ఉన్నటువంటి పక్షవాతం క్రమక్రమంగా తగ్గిపోవడంతో రత్నపతికి విషయమంతా అర్థమైంది. అలాగే కొడుకైనటువంటి గిరిధరుడు తండ్రితో సాధువు చెప్పిన మాటలన్నీ కూడా చెప్పాడు. అలాగే తను అలా చేస్తూ ఉండడం వల్ల తనకు ఆనందంగా ఉన్నదని గిరిధరుడు చెప్పడంతో రత్నపతి కూడా అందుకు అంగీకరించాడు. ఆనాటి నుండి ఆ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా నీతిగా న్యాయంగా ధర్మంగా వడ్డీ వ్యాపారం చేస్తూ చాలా తొందరలోనే మంచివాళ్ళు అన్న పేరు తెచ్చుకొని ఆనందమైన జీవితం గడుపుతూ ఉన్నారు. బిడ్డ, నీకు నేను చెప్పవలసిన విషయం అర్థమైంది కదా. నీకు చేతనైనంతగా నలుగురికి మాట సాయం కానీ చేతి సాయం కానీ చేస్తూ ఉండు. నీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని నేనే చూసుకుంటాను. నువ్వు నలుగురు గురించి ఆలోచించినప్పుడు నేను నీ గురించి ఆలోచించనని ఎందుకు అనుకుంటున్నావు? నలుగురు బాగుంటేనే అందులో నీ బాగు కూడా ఉంటుందని గ్రహించుకో. నీకు నువ్వుగా మడికట్టుకొని కూర్చోవటం కాకుండా బయట ప్రపంచంలోకి వచ్చి సాయం చేసేందుకు నీ వంతు నువ్వుగా ప్రయత్నం చేయి. అప్పుడు నీ ఇల్లు సంతోషాలకు ఆనందాలకు నిలయమవుతుంది అంటూ బాబాగారు ఒక చక్కని సందేశాన్ని, ఆనందం కలిగించే మాటను ఈరోజు గురువాకుగా మనకి అనుగ్రహించారు. ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మర్చిపోకుండా ఒక లైక్ చేసి సపోర్టు చేయండి. మరొక వీడియోతో బాబాగారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.